హలో అండి. హాయ్ అండి. రాజమౌళి గారి సినిమా అంటే ఆయన ఒక టైం జెప్తారు. టైం మీన్స్ సంవత్సరాలు జెప్తారు. ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్ల వరకు మనం ఎక్కడా కనిపించకూడదు. మన లుక్ రివీల్ కాకూడదు. వేరే సినిమాలు ఒప్పుకోకూడదు. గడప దాటి బయటికి వెళ్ళకూడదు. పోలీసులు పాస్‌పోర్ట్ లాక్కున్నట్టు లాక్కుంటారాయన. మనం కూడా చూస్తూ ఉంటాం. లాక్ చేస్తూ ఉంటారు. బట్ మహేష్ బాబు గారు, రాజమౌళి గారి సినిమా కంటిన్యూ అవుతున్న టైంలో మహేష్ బాబు గారు ఒక యాడ్ చేశారు. అదే ఒక పెద్ద సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అక్కడ కూడా హెయిర్ బావుంది. సో, ఆ లుక్కే ఈ లుక్కా అని చాలా మందికి డౌట్. ఇది రాజమౌళి గారు ఎలా ఒప్పుకున్నారు అనేది కూడా ఒక డౌట్. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోర్స్‌మెంట్స్ చేయకూడదు. వాళ్ళు ఆ సినిమాకి కమిట్ అవ్వాలి. వేరే సినిమాలు ఒప్పుకోకూడదు అనే అగ్రీమెంట్ అయితే ఏముండదు నాకు తెలిసి. ఓకే. అంటే వేరే సినిమాకి ఒప్పుకోవడానికి వీళ్ళ దగ్గర డేట్‌లు ఉండాలిగా ముందు. హ్మ్. అర్థమైందా? ఒక 'మహేష్ బాబుని' పెట్టుకొని సినిమా తీయాలంటే రాజు ఏ డైరెక్టర్ ముందు సాహసం చేయడు. ప్లస్ రాజమౌళి గారితో నేను సినిమా చేస్తున్నానని ఆల్రెడీ అనౌన్స్ చేసేసాక ఏ డైరెక్టర్ ఆయన దగ్గరికొచ్చి కథ చెప్పరు. హ్మ్. ఎందుకంటే రాజమౌళి గారు 3 ఏళ్ల పాటు ఆయనని లాక్ చేసేసుకుంటారు కాబట్టి అది కాక 2 పార్ట్‌లు. ఒక పార్ట్ 2027లో వస్తుంది. ఒక పార్ట్ 2029లో వస్తుంది. సో 4 ఏళ్ళు టైం తీసుకున్నాడు కదా! 4 ఏళ్ళు 1, 2, అవును. 3, 4 అని 4 ఊసలేసి పాస్‌పోర్ట్స్ 4 ఏళ్ళు బ్లాక్ చేసుకున్నారు. కానీ అందరికీ ఉండే ఒక నానుడి ఏందంటే రాజమౌళి గారు ఆ హీరో ఏం చెప్తే ఆ హీరో ఆ మాట వినాల్సిందే. ఆయన వాళ్ళకి మాట అది దాటరు. ఒక రకంగా చెప్పాలంటే ఏదో కంట్రోల్ చేసినట్టు కూడా కాదు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్. ఒక స్కూల్‌లో టీచర్‌కి ఎంత గౌరవం ఇస్తారో స్టూడెంట్స్ అలా అనుకోండి. అవును. అంతే కదా! హ్మ్. గురువు హ్మ్. జక్కన్న మమ్మల్ని చక్కగా తీర్చిదిద్దుతాడు అని నమ్మకం అనుకోవచ్చు. ప్రభాస్ అలాగే నమ్మారు. రానా అలాగే అవును. నమ్మారు. అనుష్క అలాగే నమ్మింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా అలా వాళ్ళేమి ఎస్టాబ్లిష్ స్టార్స్ కారా ఈయనకు ముందు? హ్మ్. అయి స్టార్సే కదా! అవును. అట్లా అనుకుంటే ప్రభాస్ గారు స్టార్ అయిందే రాజమౌళి గారు 'ఛత్రపతితో'. అంతే. అంతే కదా! దానికి ముందు తీసిన సినిమాల కన్నా 'ఛత్రపతితో' స్టార్ అసలు. హ్మ్. కదా! సో, మన ఎన్టీఆర్ 'సింహాద్రి', హ్మ్. 'స్టూడెంట్ నంబర్ వన్' ఆ 2 సినిమాలు చాలా అసలు బావుంటాయి. అద్భుతాలు కదా! అండ్ 'రామ్ చరణ్‌తో' 'మగధీర' ఇలా తీసుకుంటే 'రవితేజ' గారి 'విక్రమార్కుడు' అవును. కదా! సో, అలా 'మహేష్ బాబుతో' తీయాలనుకుంటే 'మహేష్ బాబు' స్టార్ ఇప్పుడు అంటే వీళ్ళందరికీ స్టార్‌డమ్ ఇచ్చారు. 'మహేష్ బాబు' స్టార్ అయ్యాక ఇప్పుడు ఆయన సినిమాలో నటిస్తున్నారు. హ్మ్. గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ ఉంది. కదా! సో, ఇక్కడేంటంటే మహేష్‌ని హ్యాండిల్ చేయడము రాజమౌళి గారికి పెద్ద పనేం కాదు యాస్ ఎ డైరెక్టర్. హ్మ్. కానీ అలా అని చెప్పి మహేష్ బాబు ఫ్రీడమ్‌ని నువ్వు పట్టేసుకుంటే ఆయన చేయడు. ఆయనెప్పుడూ ఆయన కంఫర్ట్ జోన్‌లో ఆయనుంటారు. కానీ డైరెక్టర్‌కి చాలా వాల్యూ ఇస్తారు. డైరెక్టర్, నటుడు అంటే మహేష్ బాబు అని ఒకడంటారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. యాడ్స్ చేయకూడదు. 'రిలయన్స్ ట్రెండ్స్‌కి' ఒక యాడ్ ఇచ్చారండి వాళ్ళ కూతురుతో. హ్మ్. అంటే ఇంకో విధంగా గూడా అనుకోవచ్చుగా. కూతురులో ఉండే నటనని గూడా చూపించాలనుకోవచ్చుగా. కానీ దానికి కానీ ఇది 'మహేష్ బాబు' సినిమా సైన్‌కి గారేమన్నారేంటి? ముందు చేసిన యాడ్ ఇప్పుడు రిలీజ్ అయింది. అంతే. ఓకే. సినిమాకి ఆహ్, సైన్ చేయకముందు ఆయన షూట్‌కెళ్ళక ముందు యాడ్. వాళ్ళు తగ్గట్టు కాకుండా అక్కడ రిలీజ్ చేసుకుంటారు దాన్ని. 'సితార పాపతో' చేసిన యాడ్ అన్నమాట. అమ్మాయి అసలు ఎంత అద్భుతంగా చేసిందంటే స్ ఇట్లా చేసేసింది ఆ అమ్మాయి అసలు. అమ్మాయి పెనుకు అవి ఫేస్‌లో అవును. కనిపిస్తాయి గదా! ఎంతైనా 2 స్టార్ కిడ్స్. ఇద్దరు స్టార్‌లే. అవును. ఒకరేమో మిస్ వరల్డ్, ఇంకొకరేమో సూపర్ సూపర్ స్టార్. స్టార్. సో, ఆ యాక్టింగ్ ఈజీ. మహేష్ బాబే షాక్ అయ్యుంటారు ఆ అమ్మాయి యాక్టింగ్ చూసి ఆ సీన్‌లో. కానీ దీనికి రాజమౌళి ఎందుకు ఒప్పుకున్నాడని చాలామందన్నారు. మేబీ ఒకవేళ అది షూటింగ్ మధ్యలో ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడో ఒరిస్సాలోనో ఎక్కడో చేస్తున్నాడండి. ఆవి ఆ సన్నివేశాలు బయటకొచ్చినప్పుడు ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఇది సెపరేట్‌గా ఆయనకి సినిమాకి సంబంధించింది కాదు కదా! కానీ అదే లుక్ అంటే మహేష్ బాబు గారు అంతకుముందు కూడా అదే లుక్‌లో ఉన్నారుగా. జిమ్ములు చేసుకుంటూ ఈయన సినిమా స్టార్ట్ కానీ గాకముందంతా నాకు కూడా. తెలిసి ఆ క్యారెక్టర్‌కి హెయిర్ అయితే బాగా ఉండాలి. అవును. సో, ఎప్పటినుంచో ఆయన జుట్టు పెంచుతూ ఉండిపోయారు. ఉండిపోయారు. దాన్నేం చేపిచ్చదు. ఒరిజినల్ ఆ అంతే. కర్ల్స్ అనుకుంటా అవి. అంతే. సో, ఆ కర్ల్స్ తిరుగుతుంది. అంతే. అలాగే ఉండిపోయింది. ఇందులో ఏంటంటే 'మహేష్ బాబు' గారిని ఒక హనుమంతుడి అంశగా తీసుకొని చిత్రీకరిస్తున్న సినిమా ఇది. అంటే సంజీవని పర్వతం సంజీవని ఎలా తెచ్చారు? రామాయణంలో ఒక బ్లాక్. అవునా? 'విజేంద్ర ప్రసాద్' గారు చెప్పేసారు కదా! స్టోరీ చెప్పారు కదా! ఆల్రెడీ స్టోరీ లైన్ చెప్పారు. రామాయణంలో ఒక బ్లాక్ హనుమంతుడు సంజీవనిని తీసుకురావడానికి అంటే ఆ ఘట్టాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఒక అడ్వెంచరస్ ఫిల్మ్ ఓకే. 'మహేష్ బాబు' గారిది. సో, ఈ అడ్వెంచరస్ ఫిల్మ్‌లో 'మహేష్ బాబు' గారి లుక్స్ ఆల్రెడీ జిమ్‌లో ఒకసారి వర్కౌట్ చేస్తున్నది. హ్మ్. షూటింగ్ స్పాట్‌లో ఆయనొచ్చి ఆ విలన్ ముందు 'పృథ్వీరాజ్ సుకుమారన్' ముందు కూర్చుండడము. ఇవన్నీ ఎనకాల 'ప్రియాంక చోప్రా' అలా నిలబడుకొని చూస్తుండడము. ఇవన్నీ కూడా కనిపిచ్చాయి మనకు.
ఈ యాడ్‌తో రాజమౌళి గారికి సంబంధం ఉందా అంటే లేదనే చెప్తాను నేను నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఉందన్నా కూడా మేబీ ఈ యాడ్‌ని రాజమౌళియే డైరెక్ట్ చేసాడేమో! డైరెక్టర్ అని చూపియలేదు అట్లా కదా! అలా చేస్తే తెలిసిపోతదిగా. ఎట్లా తెలుస్తది? బయటకొచ్చేస్తదిగా. చాలా యాడ్స్ రాజమౌళి చేసారండి చూపిచ్చారా? తెలి చిరంజీవి గారిది, ఖుష్బు గారిది కూడా రాజమౌళి గారే చేసారు. చూపిచ్చారా? కానీ తెలుసుగా మనకది. అదే చెప్తున్నాను. జనాలు ఎందుకు రాజమౌళి గారిని అంత తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. మహేష్ బాబు ఏం తక్కువ కాదు. రాజమౌళి ఏం తక్కువ కాదు. 2 పిల్లర్స్. హ్మ్. అపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరూ ఎవరికి ఈయన క్యారెక్టర్‌కి, ఈయన క్యారెక్టర్‌కి ఇద్దరు అపోజిట్టే. వాళ్ళిద్దరూ అనుకోని చేసుండొచ్చు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటది. అది లేకుండా ఎట్లా ఉంటదిలే అంతేకాని గానీ. మహేష్ బాబు, రాజమౌళి గారి మాట వినట్లేదు. రాజమౌళి గారు ఫస్ట్ టైమ్ మహేష్ బాబు ముందు తగ్గారు. ఎందుకండి ఇవన్నీ తగ్గేదేముంది? ఆయన ఒక డైరెక్టర్. ఆయన ఇప్పుడు హీరోలకు అంత పెద్ద సక్సెస్ ఎక్కడి నుంచొస్తుంది? అవును. 'పోకిరి' ఎక్కడి నుంచొచ్చిందండి సక్సెస్? హ్మ్. 'పూరి జగన్నాథ్' టేకింగేగా. డైరెక్టర్ టేకింగేగా అది. రాజమౌళి గారి టేకింగ్ వల్లనే ఈయనకి ఇంకొక మెట్టు. ఆయన ఆయన సక్సెస్ దాంట్లో ఇంకొక మెట్టెక్కుతుంది. అంతేగాని రాజమౌళి గారిని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు గారికి యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పాల్సిన అవసరము లేదు. కానీ ఎట్టకేలకి చాలా అద్భుతంగా ఉంది యాడ్ అది. అది చూడాలనిపిస్తుంది వాళ్ళిద్దరు. అంటే ఎప్పుడు బట్టల యాడ్స్ మనం చూడం గదండీ! ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గాని, చందన బ్రదర్స్ గాని సినిమాలకెళ్తే ఏస్తూ ఉంటారు. అవి ఏంట్రా ఇవి ఇలా ఉన్నాయి అనుకుంటాం. కానీ వీళ్ళిద్దరు యాడ్ షాపింగ్ చేశాం కదా! అన్న యాడ్‌తో మొదలయ్యి, సితార ఇట్లా షర్ట్ ఇట్లా వేయంగానే ఆయన అవును. డ్రెస్ మారిపోవడము. అవును. అండ్ సితార మళ్ళీ ఇలా అనంగానే ఆమె డ్రెస్ మారిపోయి ఈయన కంఫర్ట్ జోన్‌లో ఉండడం. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ఇప్పుడు యాక్చువల్‌గా దాంట్లో అందరి కాన్సంట్రేషను మహేష్ బాబు గారు కాస్త పక్కన బెట్టారు. అవును. సితార మీదనే ఫస్ట్ ఉంది. 'గౌతమ్' గౌతమ్ అనుకుంటారు గానీ, అవును. ఎందుకు మొన్న ఏదో, ఏదో దాంట్లో ఒక ప్లే చేశాడంట ఆ అబ్బాయి. నేనైతే చూడలేదు. స్కూల్, సూపర్బ్ చేశారు అంటూ. స్కూల్ దాంట్లో స్కూల్ హ్మ్. యాన్యువల్ డే ప్రోగ్రామ్‌లోనో దేంట్లో చేశారు. కానీ సితారానే తీసుకొస్తారని అనుకుంటున్నాను నేను. తను కూడా బికాజ్ వస్తారు. ఎందుకంటే, కాకపోతే ఫస్ట్ ఆ అబ్బాయి రావాలి. ఈ అమ్మాయి దూసుకుపోతుంది. మొన్న శిల్పా శిరోద్కర్ గారు చెప్పిన ప్రకారము సితార విల్ బీ ఇంటూ ద మిస్ యూనివర్స్ ఆర్ మిస్ ఇండియా దాంట్లోకి పంపించాలని అనుకుంటున్నారంట నమ్రత శిరోద్కర్. ఓకే. తను ఆ! అక్కడి నుంచి వచ్చారుగా. ఆ! సో, అది ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నారని వాళ్ళ సిస్టర్ మన 'బిగ్ బాస్' వెళ్ళింది గదా! శిల్పా శిరోద్కర్ ఆమె చెప్పారు. బట్ నమ్రత ఘట్టమనేని ఎలా డిసైడ్ జేస్తారా అనేది చూడాలి. బట్ ఎనీవేస్ ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచే యాక్టింగ్, అవును. డాన్స్ అండ్ ఆ మాట్లాడడము, ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి. మొన్న స్వప్న గారితో ఒక ఇంటర్వ్యూ చూసాను నేను అవును. యాక్చువల్‌గా నవ్వుతూనే సితారది. ఉంటుంది. నవ్వుతూనే ఉండింది. అండ్ షీ నో హౌ టు ఫేస్ ద కెమెరా ఫస్ట్‌లీ. అవును. చిన్నప్పుడే 'దూకుడులోనో' ఏదో ఆగడు ఏదో 'సీతమ్మ వాకిట్లోనో' ఏదో ఫంక్షన్‌లో సితార పాప స్టేజ్ మీదెక్కి ఇట్లా తిరుగుతోంది. అప్పుడే నీకు మైక్ పెట్టుకోవడం వచ్చేసిందా అని సుమగారు అన్నారు. అవును. కెమెరాకి ఎట్లా యాంగిల్ ఇవ్వాలని ఇస్తున్నిందనమాట సితార. ఆ! సో, ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంటర్వ్యూ చూసాక ద వే షీ సాట్, ద వే షీ సీస్ ద కెమెరా. ఎక్కడ మనకు ఫోర్‌గ్రౌండ్ ఉంది, ఎక్కడ ఫ్రంట్ ఇవ్వాలి, ఎక్కడ జూమ్ ఇదంతా ఇవ్వాలి. నమ్రత గారి ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ ఉంటది. ఆబ్వియస్‌లీ. అంటే ఆమె మహేష్ బాబు గారి జుట్టు ఆమె చేతిలో ఉంటదంటారు కానీ, మహేష్ బాబు గారు ఆమెకంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంటిని చక్కదిద్దగలదు. అందుకని ఆమెకు ముందే చెప్పారంట. "నువ్వు వర్కింగ్ వుమెన్ ఉండకూడదు. ఇంట్లో ఉండి ఇంటిని చక్కబెట్టాలి. నేను షూటింగ్ నుంచి వచ్చాక నాకు నువ్వు ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి కానీ, నువ్వు కూడా ఇద్దరం షూట్ నుంచి వచ్చాక పిల్లలు అన్యాయం అయిపోతారు" అన్న ఫోర్‌కాస్టింగ్. అందుకే కదా విజయ్ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నాక సినిమాలు చేయలేదుగా. చూద్దాం. స్టాప్ చేసేసారు. యాహ్! సో, 'మహేష్ బాబు' గారు ఎప్పుడూ తగ్గరు. 'రాజమౌళి' గారు అంతకన్నా తగ్గరు. తగ్గాల్సిన అవసరం కూడా లేదు. లేదు. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్.